హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సహస్ర కావాలని చెప్పి విహారిని అలా హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటుంది, బావా అని చెప్పి. కానీ అప్పుడు లక్ష్మికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. సహస్ర, ఏంటిది, విడిచిపెట్టు, ఎవరన్నా చూస్తే బాగోదు అంటూ విహారి సహస్రని కావాలని దూరం చేస్తూ ఉంటాడు. కానీ సహస్ర అనుకుంటుంది, ఇన్నాళ్ళు బావా మీరిద్దరూ కలిసి నన్ను ఏడిపించారు కదా, ఇప్పుడు నేను మీ ఇద్దరిని ఏడిపిస్తాను, చూస్తూ ఉండండి బావా, నిన్ను ఎలాగైనా నేను సొంతం చేసుకుంటాను అంటూ మనసులో అనుకుంటూ అలా విహారిని హక్ చేసుకొని లక్ష్మిని బాధ పెట్టడానికి చూస్తూ ఉంటుంది. కానీ లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ పూజకి టైం అవుతూ ఉంటుంది. విహారిని సహస్రని పూజకి రమ్మని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక అందరూ కూడా పూజ దగ్గర కిందకి రావటంతో సహస్ర చాలా సంతోషంగా ఉంటుంది. పూజ చేయటానికి విహారీతో కలిసి వాళ్ళ అమ్మమ్మ అడుగుతూ ఉంటుంది, సహస్ర నేను ఇచ్చిన హారం ఎక్కడే అని అడుగుతూ ఉంటుంది. ఇదిగో అమ్మమ్మ, ఇదే కదా అని చెప్పి తన మెళ్ళో ఉన్న హారాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది కాదే, నేను ఇచ్చిన హారం ఇది కాదు కదా, నేను ఇచ్చింది వేరేది అని అనటంతో, అదేంటమ్మమ్మ, ఇది నువ్వు ఇచ్చిందే నేను వేసుకున్నాను అని చెప్తూ ఉంటుంది. అది కాదే, ఎందుకంటే ఈ ఇంటి కోడలు మాత్రమే వేసుకునే హారమే అది, నువ్వు దాన్ని పోగొట్టావా అంటూ బాధగా అరుస్తూ కోపంగా చెబుతూ ఉంటుంది. లేదమ్మమ్మ, ఇదే నువ్వు నాకు ఇచ్చిన హారం, లేదు నేను ఇచ్చింది నీకు ఇది కాదు, అయ్యో ఈ ఇంటి కోడలు వేసుకోవాల్సిన నగ ఇప్పుడు కనిపించట్లేదే అంటూ భయపడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ అంబిక వచ్చి లక్ష్మిని పిలుస్తూ ఉంటుంది. లక్ష్మి ఇటురా అని చెప్పి పిలిచి అందరి ముందు తన మెళ్ళో ఉన్న ఆ హారాన్ని బయటికి తీస్తుంది. ఇదిగో ఇదే కదా మీరిచ్చిన హారం అని చెప్పి చూపెడుతూ ఉంటుంది. అవును, ఇదే నేను ఇచ్చిన హారం నీ మెళ్ళలోకి ఎలా వచ్చింది లక్ష్మి అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ. కానీ లక్ష్మికి ఏమీ అర్థం కాదు. అంబిక చేసిన ప్లాన్లో ఇటు లక్ష్మి అలా ఇరుక్కొని తిట్లు తింటూ ఉంటుంది. కానీ పద్మాక్షికి కోపం వచ్చి కావాలని చెప్పి ఎదురా వచ్చి అలా లక్ష్మిని ఒక్కసారిగా చెంప పగల కొడుతుంది. నువ్వు ఎందుకు వేసుకున్నావే, ఇది సహస్ర ఈ ఇంటి కోడలు వేసుకోవాల్సిన హారం నీ మెళ్ళలోకి ఎందుకు వచ్చింది, నువ్వు ఎందుకు వేసుకున్నావు, నువ్వు ఈ ఇంటి కోడలువి కాదు కదా అంటూ అరుస్తూ ఉంటుంది. ఇకప్పుడు లక్ష్మికి ఏమీ అర్థం కాదు. అంబిక మాత్రం చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అలాగా చెంపదెబ్బ తిన్నందుకు లక్ష్మి ఇక నీ పని అవుట్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇటు సహస్ర కూడా సంతోషపడుతూ ఉంటుంది తనకి చెంపదెబ్బ కొట్టినందుకు. కానీ ఇక ఒక్కసారిగా సహస్ర వచ్చి అలా లక్ష్మి మీద కోపంగా అరుస్తూ ఉంటుంది. అదే టైంలో ఇద్దరు లక్ష్మి మెడలో తాళి, ఇటు సహస్ర మెడలో తాళి కూడా రెండు అలా చిక్కుకుంటాయి. ఒక్కసారిగా విహారి అలా మధ్యలో నుంచుంటాడు. వీళ్ళిద్దరు తాళిబొట్టులు అలా ఒకదానికి ఒకటి మెలిపడిపోతాయి. లక్ష్మి సహస్ర ఇద్దరు ఇక అలాగా చూసుకుంటూ ఉండిపోతాయి. ఇదేంటి ఇలా జరిగిందంటూ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సహస్ర మాత్రం ఇదేంటి అని చెప్పి ఇక కోపంగా ఆ తాళిని చిక్కుముడి విప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక విహారి ఏం చేయాలో అర్థం కాక అలా మౌనంగా నుంచొని చూస్తూ ఉండిపోతాడు. ఇక లక్ష్మికి విహారి ఎలా న్యాయం చేస్తాడో చూద్దాం.